నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. మేత ఖర్చులు పెరిగి రొయ్యల ధరలు పెరగక సాగు గిట్టుబాటు కాని పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. రొయ్యల సాగుకు ప్రసిద్ధి చెందిన జిల్లాలో గతంలో 60,000 ఎకరాల్లో సాగు విస్తరించి ఉంటే పెరిగిన ప్రతికూలతలతో విస్తీర్ణం తగ్గుతూ వచ్చిందంటూ రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం 30,000 ఎకరాల్లో మాత్రమే రొయ్యల పెంపకం జరుగుతోందని రైతులు చెబుతున్నారు. నేను ఒక 70 ఎకరాలు ఆక్వా సాగు చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఇప్పుడు పడుతున్న ఇబ్బందులతో ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు పడలేదు. అలాగే ఈ సీడ్ అనేది నాణ్యత లేని సీడ్ ఇస్తూ, అలాగే ఈ ప్రభుత్వం కూడా ఈ విద్యుత్ ఛార్జీల మీద చాలా భారం రైతుల మీద వేస్తుంది. ఆ ట్రూఅప్ ఛార్జీలు అయితేనేమి 10 ఎకరాల పైన ఉండే వాళ్ళందరికీ కూడా 4 రూపాయల నుంచి 5 రూపాయలు, ఏదైతే మనకు 1.5 రూపాయి ఉన్నిందో ఆ 1.5 రూపాయి నుంచి 5 రూపాయల దాకా ఒక యూనిట్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. దాంతో ఈ రైతులు ఆక్వా రంగంపై విరక్తి చెంది క్రాప్ హాలిడే ప్రకటించే స్టేజ్కి వచ్చేశారు. అలాగే గిట్టుబాటు ధర విషయానికి వస్తే ఒకప్పుడు 240 రూపాయలు మినిమం ఉండేది. ఈరోజు 205 రూపాయల నుంచి 210 దాకా ఈ సిండికేట్గా ఏర్పడి దళారులు అందరూ కూడా రేట్లని నియంత్రించే ప్రక్రియ చేస్తున్నారు. జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గతంలో ఆక్వా సాగు చేసేదానికి చాలా మంది రైతాంగం ముందుకు వచ్చేవారు. ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితి చూస్తే ఈ ఆక్వాకి కల్చర్కి ఎందుకు వచ్చామనేది ఒక ఆలోచనలో పడ్డారు రైతులు. గతంలో రొయ్యల మేత 25 బస్తాలు 1000 రూపాయలు ఉంటే ఈ యొక్క రొయ్య కేజీ 250 ఉండేది. ఇప్పుడు పరిస్థితి చూస్తే రొయ్యల మేత 2200 ధర పెరిగింది ఒక బస్తా ధర. కానీ రొయ్యల రేటు చూస్తే 250 కూడా ఉండడం వల్ల 190, 180 కేజీ పరిస్థితికి ఈరోజు వచ్చింది. ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల్లో చూస్తే ఆక్వా రైతుకి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. వారికి సంబంధించిన నాణ్యమైన రొయ్య పిల్లలు ఇస్తున్నారు. ఇక్కడ చూస్తే 20 లక్షల పిల్లలు ప్రోడక్ట్ తయారు చేసి పంపించాల్సి ఉంటే 50 లక్షలు తయారు చేసి పంపిస్తూ ఉన్నారు. అంటే 20 లక్షల రొయ్య పిల్లలు నాణ్యమైనటి, దాదాపు 30 లక్షల రొయ్య పిల్లలు నాసి రకమైన రొయ్య పిల్లల్ని ప్రోడక్ట్ తయారు చేసి రైతాంగాన్ని నష్టపరిస్తే పరిస్థితి ఏర్పాటైంది. ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్ ఇస్తామని గతంలో చెప్పినప్పటికీ కొద్దిమంది రైతులకు మాత్రమే రాయితీ దక్కుతుందని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు నాణ్యమైన సీడ్ దొరకకపోవడంతో దిగుబడులు ఆశించిన స్థాయిలో రాని పరిస్థితి. పెరిగిన మేత ఖర్చులకు, రొయ్యలకు పలికే ధరలకు ఎలాంటి పొంతన లేకుండా పోయిందంటూ సాగుదారులు వాపోతున్నారు. పూర్వం 240 రూపాయలకి ఏనాడు కూడా కేజీ రొయ్యలు రేటు తగ్గేది లేదు. ఈరోజు 200 రూపాయలు కాడించే రేటు ప్రతిరోజు రేట్లు మారుస్తూ రైతాంగాన్ని తికమక చేస్తూ ఈ రైతాంగాన్ని ఒక అయోమయంలో తెంపేయడం జరిగిందని చెప్పేదానికి నేను విచారిస్తున్నా. పైపెచ్చు హ్యాచరీస్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలా. మంచి సీడ్ తయారైతేనే రైతు బతకగలుగుతాడు. కానీ ఈ సీడ్ తయారులో రకరకాల ఎత్తులేచి ఈ హ్యాచరీసు నాసిరకం సీడ్ తయారు చేసిన దానివల్ల రైతాంగం కుదేలైపోయింది. ఆక్వా రంగం పూర్తిగా తీవ్రమైన నష్టాలలో ఉంది. 10 ఎకరాల లోపల చిన్న రైతులు ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. దానికి కారణం గతంలో హ్యాచరీసు, ఫీడ్ డీలర్స్ అప్పిచ్చేవాళ్ళు, మెటీరియల్ వచ్చిన తర్వాత వాళ్ళ అప్పుల్ని రాబట్టుకునేవాళ్ళు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు లేవు కాబట్టి మార్కెట్లు పెరిగితేనే ఈ ఇండస్ట్రీ నిలబడుతుంది. కానీ ఇంటర్నేషనల్గా ఉండే పోటీలో మనం కోలుకోనే పరిస్థితిలో ఉన్నాం. ఈ మీడియేటర్ వ్యవస్థ ఏదైతే ఉందో వెనామీకి, అది పెద్ద శాపం. వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు కానీ రైతులను పూర్తిగా దెబ్బతీస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే కోలుకునే పరిస్థితులు లేదు. ఇప్పుడు గతంలో ఫీడు 40 రూపాయలు ఉన్నప్పుడు 30 కౌంట్ 500 రూపాయలు అమ్మింది. ఇప్పుడు 90 రూపాయలు చేశారు. 30 కౌంట్ 400 రూపాయలకు వచ్చింది. యాక్చువల్గా అయితే 1000 రూపాయలు అమ్మాలి. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ధాన్యం రేట్లు కానీ ఇవన్నీ కూడా పెరిగినాయి. పెరగకుండా వెనక్కి వచ్చింది ఒకటే కనపడుతుంది. అటువంటప్పుడు ఇది నిలబడాలంటే మార్కెట్ అన్నా పెరగాల, లేదనుకుంటే ఫీడ్ రేట్లు అన్ని కూడా గతంలో ఉన్నట్టు రావాలా. రొయ్యలకు ధరలు తగ్గిస్తున్న పరిస్థితుల్లో మేతల ధరలు సైతం తగ్గించాలంటూ రైతులు కోరుతున్నారు. లేదంటే పెంపకం చేపట్టే పరిస్థితి కనబడటం లేదంటూ రైతులు అంటున్నారు.